అండి ఈరోజు మేమేం చేస్తున్నాం రండి చూద్దరు. చూడండి ఫ్రెండ్స్, రొయ్యల బిర్యానీ చేసాము. కుండలో రొయ్యల బిర్యానీ చేసాను, చూసారు కదా ఎట్లా ఉందో. మంచి స్మెల్ వస్తుంది. అయితే ఈ మామూలు బాస్మతి రైస్ వేయలేదు, మామూలు రైస్ వేసాను. చూసారు కదా, రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు వేసేసి నేను ఇట్లా చేశాను. ఇప్పుడు మా పిల్లలకి పెడుతున్నా. బుడ్డి చూసావు కదా, బిర్యానీ బిర్యానీ రొయ్యల బిర్యానీ, సన్న రొయ్యలు పెద్ద రొయ్యలు రెండు వేసా. దీంట్లోకి ఆమ్లెట్ వేసుకుంటాము. ఆమ్లెట్ వేసుకొని బిర్యానీ తినేస్తాం. చెప్పు వాళ్ళకి. మీరు కూడా కుండలో ఒక తడవ తయారు చేసుకోండి. చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఒక తడవ కుండలో బిర్యానీ చేసుకొని మీరు ఒక తడవ టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో. చూసారు కదా ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు ఈరోజు? ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు? బిర్యానీ చేసుకున్నారు వాళ్ళు కూడా. అవును, సండే రోజు చేసుకో అంటారు అందరూ. చూసావా కలర్ ఎలా ఉందో, ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేను పిల్లల కోసం కారం కూడా వేయటం లేదు, తగ్గించేసేసాను. వీళ్ళు తినరు కారం అయ్యి, అందుకని కారం తగ్గించేసేసి కొంచెం. మా చిన్న పాప కూడా బుడ్డి తిందు, మా చిన్న కూతురు బిడ్డ కూడా కారం లేకుండా చేస్తే తింటుంది. అందుకని నేను కారం లేకుండా రొయ్యల బిర్యానీ చేశాను. వైట్ రైస్ చేసాం, అవి మామూలే. ఇవి అంటే స్పెషల్గా. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా. ఒక గ్లాసు బియ్యం, 2 గ్లాసులు నీళ్ళు. రెండున్నర పోసా, బియ్యం పాతి, అందువల్ల 2.5 గ్లాసు పోసా. బాగా పెద్ద పెద్ద రొయ్యలు, సన్న రొయ్యలు ఉండేవి అన్నీ కలిపి బిర్యానీ చేసేసాం. ఈరోజు ఇదే ఫ్రెండ్స్ మాకు డిన్నరు. ఇంకా సాయంత్రం వేరే కాల్చుంది. లంచ్ ఇదేను ఈరోజు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు. ఎట్లా ఉందిరా? సూపర్ సూపర్. కారం లేదు కదా, కారం తినకూడదు, అందువల్ల కారం తక్కువ వేసి బాగుంది. వాళ్ళకి చెప్పు, మా ఫ్రెండ్స్కి ఎలా ఉంది? సూపర్ సూపర్. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.